Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Srinivasa Mangapuram Telugu movie review and rating acted by J. Krishna Gattamane, Rasat Andani and Mohan Babu and other actors etc. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ మూవీ జయకృష్ణ ఘట్టమనేని గారికి మహేష్ బాబు గారి అన్నగారి కొడుకు ఇతను. ఇంకా ఈ మూవీ వచ్చేసి చూడడం జరిగింది. చూసిన తర్వాత నాకు ఎలా వచ్చిందని విషయంలోకి వెళ్ళేలోపు చాలా రివ్యూస్ ఉన్నాయి, చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ విషయానికి వస్తే సినిమా 2 గంటల 30 నిమిషాలు ఉంది. అందులో ఫస్ట్ 45 మినిట్స్ డీసెంట్, ఆ తర్వాత 1:45 నిమిషాలు ఎక్సలెంట్ కింద అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఈ మూవీ RX100 డైరెక్టర్ మూవీ అని అండ్ మహేష్ బాబు గారి బంధువుల దగ్గర నుంచి వస్తున్న అబ్బాయిని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అయితే నచ్చపోవచ్చు మీకు. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో వచ్చేసి తిరుపతిలో ఉంటాడు. ఒక టెంపుల్లో ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఎన్ని మలుపులు తిరిగింది, ఆ లవ్ స్టోరీ ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, జయకృష్ణ ఘట్టమనేని గారు చాలా అద్భుతంగా చేశారు యాక్టింగ్. ఆయన నవ్వుతే నాకు చాలా అందంగా కనిపించారు. ఇంకా రసటండని అనే యాక్టర్ కూడా చాలా బాగా చేశారు. ఆవిడ నవ్వినా కూడా అందంగా అనిపించారు. మోహన్ బాబు గారు కూడా మంచి రోల్లో చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా సీనియర్ యాక్టర్ గారు నరేష్ అండ్ బ్రహ్మాజీ గారి కామెడీ కూడా చాలా బాగుంది. కిక్ అండ్ రేసుగుర్రం మూవీలో ఉన్న యాక్టర్ హీరోయిన్ ఫాదర్ కింద చాలా బాగా మెప్పించారు. ఇంకా జీవి ప్రకాష్ మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ అన్ని బాగున్నాయి. మంగా సాంగ్ అయితే నా ఫేవరెట్ అయింది. ఇంకా అజయ్ భూపతి గారు డైరెక్షన్ విషయానికి వస్తే, ఫస్ట్ 45 మినిట్స్ డీసెంట్, తర్వాత 1 hour 45 మినిట్స్ ఎక్సలెంట్ అనిపించింది. మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా స్లోగా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేసేలాగా ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం నాకు నచ్చింది. ఇంకా ఈ మూవీ వచ్చేసి RX100 డైరెక్టర్ అనే ఐపులో అండ్ ఇది మహేష్ బాబు గారు కుటుంబం దగ్గర నుంచి వస్తున్న యాక్టర్, ఈ 2 ఐపులు ఎక్కువ ఉంటే మాత్రం నచ్చకపోవచ్చు. నేను ఐపు పెట్టుకున్నాను కానీ మరీ ఎక్కువ ఐపు పెట్టుకోలేదు. అందుకే ఎక్కువ అంచనాలు పెట్టుకోకపోవడం వల్ల నాకు ఈ సినిమా నచ్చుండొచ్చు. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.3 out of 5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇంక ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. రాత్రి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.